ఈ యొక్క యాకోబు జీవితంలో పర్మనెంట్ ఫిజికల్ డిసెబిలిటీ అయి ఈ రోజు కర్ర మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఆ రోజు పెనియేలు ప్రాంతంలో దేవునితో వ్యాజ్యమాడుతూ పెనుగులాడుతున్న ఆ పరిస్థితిలో దేవుడే ఈ యాకోబును విరగొట్టిన వేళ. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను విరగొడుతున్నాడా? మానసికంగా నేను విరిగిపోయానయ్యా, ఆరోగ్యపరంగా విరిగిపోయాను, ఆర్థికంగా విరిగిపోయాను, శరీర పరంగా విరిగిపోయాను, కుటుంబ పరంగా విరిగిపోయాను, బంధువుల పరంగా విరిగిపోయాను, సమాజం పరంగా విరిగిపోయాను, మందిరంలో కూడా విరిగిపోయాను. అయ్యా నా పేరు ప్రస్తుతం విరిగిపోయిన పరిస్థితులు ఉన్నానని ఈరోజు బాధపడుతున్నావు ప్రియ సోదరి సోదరుడా. అన్నీ ఒకేసారి పడ్డాయి, నా వల్ల కావట్లేదు, దేవుడే నన్ను విరగొడుతున్నాడు, ఏమి చేయాలని ఆశపడ్డాను నేను. లాస్ట్కి చివరికి దైవమే నన్ను విరగొడితే నా పరిస్థితి ఏదని ఆలోచిస్తున్నావా? నీకొక శుభవార్త వేచి ఉంది. ఏంటి తెలుసా శుభవార్త? ఆ రోజు ఈ యొక్క యాకోబుని దేవుడు విరగొట్టకపోయింటే, ఆ విరగొట్టబడిన అనుభూతిలో నుండి ఆ కర్ర మీద ఆధారపడాల్సిన పరిస్థితి రాకపోయింటే, ఆ కర్ర మీద తను ఆధారపడుతూ అయ్యా విరగొట్టబడిన నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటా